హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌటైన్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. హన్మకొండ డిస్టిక్లో 13 MLHP పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు హన్మకొండ డిస్టిక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం. జోన్ 4లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ హన్మకొండ, ఈ డిస్ట్రిక్ట్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే అప్లికేషన్స్ మీరు మార్చి 19వ తారీఖు ఉదయం 10:30 నుండి మార్చి 26వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మీరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ బాక్స్లో చూసుకుంటే సీరియల్ నెంబర్ 1 యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ మల్టీ జోనల్, అలాగే జోనల్ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి సిపిహెచ్సి, యూనిట్ నేమ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, డిజిగ్నేషన్ ఇక్కడ MLHP MBBS, అలాగే BAMS డాక్టర్స్, అలాగే MLHP స్టాఫ్ నర్సు. MLHP MBBS మరియు BAMS డాక్టర్స్కి కాంట్రాక్ట్లు అయితే తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ MLHP స్టాఫ్ నర్సులను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు రెమ్యునరేషన్ చూసుకుంటే యాజ్ పర్ నామ్స్ అండ్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇప్పుడు ప్రజెంట్ రెమ్యునరేషన్ ఎంత ఉందో దాని ప్రకారం అయితే మీకు ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే MLHP పోస్ట్కి MBBS అయితే మీరు చేసి ఉండాలి. అలాగే దాంతోపాటు TG మెడికల్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి, లేదా మీరు BIMS అయినా చేసి ఉండాలి. అలాగే బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి. ఇక్కడ స్టాఫ్ నర్సు విత్ BS నర్సింగ్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. అంటే ఇక్కడ 2020 తర్వాత ఈ BS నర్సింగ్ క్వాలిఫికేషన్తో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి. లేదా ఇక్కడ స్టాఫ్ నర్స్ విత్ BSc నర్సింగ్ హూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ బిఫోర్ అకాడమిక్ ఇయర్ 2020 అయితే ఇక్కడ అడుగుతున్నారు. అంటే ఇక్కడ 2020కి ముందు ఎవరైతే BS నర్సింగ్ పాస్ అయి ఉంటారో మీరు BSc నర్సింగ్ సర్టిఫికేట్తో పాటు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి. అలాగే ఇక్కడ 6 months బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు, ఒకసారి చూసుకోండి. కమ్యూనిటీ హెల్త్లో మీరు బ్రిడ్జ్ కోర్స్ అయితే చేసి ఉండాలి, 6 months కోర్స్ అనేది. అలాగే ఇక్కడ GNM క్వాలిఫికేషన్తో ఎవరైతే అప్లై చేస్తారో మీరు కూడా మీ GNM క్వాలిఫికేషన్తో పాటు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి. దాంతోపాటు 6 months బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి కమ్యూనిటీ హెల్త్లో మీరు చేసినట్టు. అయితే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ MLHP పోస్టులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ MBBS క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది, తర్వాత BAMS క్యాండిడేట్స్కి, తర్వాత BSc నర్సింగ్, తర్వాత GNM, ఈ విధంగా అయితే ఉంటుంది ప్రిఫరెన్స్ అనేది. ఇక్కడ అప్లికేషన్స్ అనేవి జోన్ 4 డిస్ట్రిక్ట్స్ అంటే హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, ఈ 5 జిల్లాల అందరూ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఏజ్ చూసుకుంటే ఈ పోస్టులకి మినిమం 18 years ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 46 years వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి 5 years వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years వరకు, అలాగే NCC క్యాండిడేట్స్కి 3 years వరకు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 10 years వరకు అయితే ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారు, ఒకసారి అయితే చూసుకోండి మీరు. ఇది ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 100లో 90 మార్క్స్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ మార్క్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి మీ ఏజ్ మార్క్స్ని అయితే ఇక్కడ తీసుకుంటారు. ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే జూలై 1, 2024 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏజ్ మార్క్స్ అనేవి ఆఫ్టర్ 18 years నుండి ఎవ్రీ 1 yearకి 0.5 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. అలా మ్యాక్సిమం 10 మార్క్స్ వరకు అయితే ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది.
ఇక్కడ ఈ విధంగా టోటల్ 90+10 100 మార్క్స్కి అయితే మీకు సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. మీకు సెలక్షన్ లిస్ట్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ అనేది అప్లోడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. కమ్యూనిటీ, డిజాబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ ఈ విధంగా అయితే ఉంటుంది. యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ నేను అప్లోడ్ అయితే చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. అప్లికేషన్ ఫామ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వవచ్చు, లేదంటే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు. అయితే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మీ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికెట్స్. అయితే ఈ జిరాక్స్ కాపీస్ మీద మీరు మీ సిగ్నేచర్ అయితే తప్పకుండా అయితే చేయాలి, అయితే మర్చిపోకండి. మీరు జిరాక్స్ కాపీస్ వచ్చేసి మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికెట్, ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఆల్ మార్క్స్ మెమోస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మీకు సంబంధించిన సర్టిఫికెట్స్ అయితే మీరు తప్పకుండా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ వచ్చేసి మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు తహసీల్దార్, ఎంఆర్ఓ నుండి తీసుకున్న సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మీరు సదరం సర్టిఫికేట్ అయితే తప్పకుండా అయితే సబ్మిట్ చేయాలి. అలాగే అప్లికేషన్ ఫామ్ పైన మీరు ఫోటో అయితే ఒకటి పెట్టాల్సి ఉంటుంది, అదైతే మీరు మర్చిపోకండి. ఇవి మీరు పెట్టవలసిన డాక్యుమెంట్స్. దీంట్లో మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపీస్ అయితే మీరు డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. డీడీ వచ్చేసి ఎనీ నేషనల్ బ్యాంక్లో అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. డీడీ మీరు డిఎంఎండ్హెచ్ఓ హన్మకొండ ఈ పేరు మీద మీరు డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అలాగే డిజాబిలిటీ క్యాండిడేట్స్కి మీరు 250 రూపీస్తో మీరు డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్ మీరు 500 రూపీస్తో అయితే డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మార్చి 19వ తారీఖు నుండి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు మార్చి 26 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మార్చి 29కి అయితే అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ అయితే చేస్తారు. మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఏప్రిల్ 4వ తారీఖు అయితే రావడం జరుగుతుంది. కౌన్సిలింగ్ అనేది మీకు ఏప్రిల్ 7కి అయితే ఉంటుంది. నేను ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రాగానే మన ఛానల్లో వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, 2nd ఫ్లోర్, రూమ్ నెంబర్ S16, IDOC, కలెక్టర్ ఆఫీస్ హన్మకొండ ఈ అడ్రస్లో అయితే మీరు వెళ్ళి మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను, ఒకసారి మీరు చూసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.